భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి 4వ అధ్యాయం దత్తరక్ష. ఆ దెబ్బకు అంతలావు కత్తి 2 ముక్కలయ్యింది. అది చూచి ఆ సైరేంద్రకి గుండెలు అదిరినాయి. ఓరన్నో, వీడెవడో గొప్పోడ్లా ఉన్నాడురా, వీడి కాంతి చూస్తేనే గుండెలకు బెదురు పుడుతోందిరా, వీడు మనకి చావడరా, వీడికి ఇంకా ఏమైనా చెయ్యపోతే మనకే ఏదైనా మూడుతుందేమోనని భయంగా ఉందిరా అని లబోదిబోమన్నది. అప్పుడు ఆ వంటవాడు పిల్లవాడి కాళ్ళు చేతులు అటు ఇటు త్రిప్పి పరిశీలించి చూశాడు. వాడికి సాముద్రికంలో కొంచెం ప్రవేశం ఉంది. ఇప్పుడు ఈ పిల్లవాడిలో ఎక్కడ చూస్తే అక్కడ మహారాజు లక్షణాలు కొట్టవస్తూ కనిపించాయి. వాడు ఆశ్చర్యంలో మునిగి ఆ సైరేంద్రకి ఇలా చెప్పసాగాడు. ఒసే మేకలా, నువ్వు చెప్పింది నిజమేనల్లే ఉంది. పైనుంచి కింది దాకా అన్ని మహారాజు లక్షణాలే కనిపిస్తున్నాయి. ఆ మొహంలో తేజస్సు చూడు, సూర్యుడల్లే ఉంది మొహం. అసలు ఈ కళ్ళేమి, బుగ్గలేమి, ఆ మూతేమి అన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. చేతులు చూడు ఎంత బొద్దుగా బలంగా ఉన్నాయో. మరి ఆ ఎదురు రమ్ము చూడు, పెద్ద పీటంత ఉంది. ఇవన్నీ అలా ఒగ్గాయి. 2 చేతుల్లోనూ శంఖ చక్ర ఛత్ర మత్స్యాది రేఖలు ఎలా స్పష్టంగా ఉన్నాయో చూసావా? ఒసే చెల్లాయి, చూసిన కొద్దీ ముద్దొస్తున్నాడే పిల్లోడు. ఏమిటి వీణ్ణ మన హుడంగాడు చంపాలనుకుంది, వింటే చంపేస్తాడు, మనకెందుకు లెమ్మని ఊరుకోమంటున్నాను. కానీ నిజంగానే వీడికి పోగాలని దాపురించిందే అమ్మాయి. లేకపోతే పసికందును చంపాలనుకుంటాడేమిటి? ఈ పిల్లవాడిని చంపాలంటే అది మనవాడి తరమంటావా? అంటావంట, నేను ఒప్పుకోను. ఎలా ఒప్పుకుంటానే? నువ్వే చూసావు కదా, మన కత్తి 2 ముక్కలైంది. కానీ వీడి మీద కందైనా కందలేదు. ఎందుకు విరగదంటావు కత్తి? ఎవరు విరగదీశారంటావు కత్తి? ఎవరు విరగదీశారంటావు? చెప్పు మరి. నువ్వేం చెప్తావులే, నన్నే అడుగు, నేనే చెప్తాను. అడగడం ఎందుకు, నేనే చెప్తాను వినుకో. ఎవరికైనా సరే తమ చేసుకున్న పూర్వపుణ్యం తను రక్షిస్తున్నంతకాలం, దైవం అనుకూలంగా ఉన్నంతకాలం వాడికి ఆపదలు అనేవి ఉండవంటే ఉండవంతే. తీసుకెళ్ళి నీళ్ళల్లో పారి, నిప్పుల్లో కాల్చేయి, కత్తులతో పొడిచేయి, నీ ఇష్టం, ఏం చేసినా చేసుకో. వాడు మాత్రం చావడు. ఎందుకంటావా? వాడికి వాడి పూర్వపుణ్యం సహాయంగా ఉంది. అది సిద్ధాంతం. కనుక అమ్మయ్యో, ఈ పిల్లగాడికి ఇప్పుడు దైవం అనుకూలంగా ఉంది. దైవం వీడిని రక్షిస్తోంది. మనం మొండిపట్టు పడితే నువ్వన్నట్టు మన నెత్తినే మొడుతుంది దైవం. అలాగని ఎదురు తిరిగితే ఈ ముండా కొడుకు మనల్ని పిక్కు తింటాడు. కనుక ఏం చేయాలో ఆలోచించాలి జాగ్రత్తగా. కొందరు మాట్లాడడం మొదలెడితే వారికి ఇంకా ఎదుటివారితో ప్రసక్తి లేదు. మాట్లాడదలుచుకుందంతా మాట్లాడితేనే ఆగడం. ఆ పద్ధతి వాడి వంటవాడు అయితే ఈ పిల్లవాడినేమో చేయటమా అన్న చిక్కు ఎదురవ్వటం వల్ల ఆగవలసి వచ్చింది అర్ధాంతరంగా పాపం. ఆ తర్వాత వారిద్దరూ గుసగుసగా ఆలోచించుకొని ఆ రాత్రే పిల్లవాడిని తీసుకుని వశిష్ఠ మహర్షి ఆశ్రమం ద్వారం దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు. వచ్చేటప్పుడు ఓ లేడి పిల్లను పట్టి తెచ్చి ఆ మాంసం వండి అదే పిల్లవాడి మాంసం అని హుండుడికి పంపించారు. మద్యం మత్తులో వాడది ఆరగించి నిశ్చింతగా నిద్రపోయాడు. దత్తలీలలకు అసాధ్యమేముంది? దానవులు మానవులవుతారు, మానవులని ఏమిటి దేవతలే అవుతారు ఆయన సంకల్పిస్తే. దత్తరక్షణ ఉన్న బాలుడికి ఇక లోటేమిటి? సరాసరి వశిష్ఠాశ్రమానికే చేరాడయ్యే. తెల్లవారుజామున స్నానానికి బయలుదేరిన వశిష్ఠ మహర్షికి ఇంటి వాకిట్లో చందమామ లాంటి పిల్లవాడు కనిపించాడు. వెంటనే దివ్యదృష్టి వల్ల ఆయనకంతా తెలిసింది. అయినా ఏమీ తెలియని వాళ్ళలాగా ఆ పిల్లవాడిని చేతిలోకి తీసుకుని నలుగురిని పిలిచి పిల్లవాడు ఇక్కడికి ఎలా వచ్చాడని విచారించి చివరికి ఏదో దైవలీలలే పోనిమ్మని సర్ది చెప్పి మన ఆశ్రమంలోనే పెరగనీయండి ఈ పిల్లవాడిని అన్నాడు. ఒక మునిపత్ని ముందుకొచ్చి పిల్లవాడిని తను పెంచుకుంటానంది. వశిష్ఠ మహర్షి పిల్లవాడికి క్షత్రయోజిత సంస్కారాలన్నీ తనే చేసి నహుషుడు అని పేరు పెట్టాడు. పిల్లవాడు దినదిన ప్రవర్తమానంగా పెరిగి చదువులో మంచి చురుగ్గా పైకి వచ్చాడు. వశిష్ఠ మహర్షి స్వయంగా చదువు చెప్తుంటే ఇంకా లోటేమిటి? ఆ పిల్లవాడు పిన్న వయస్సులోనే చతుర్వేదాల్లోనూ షడాంగాల్లోనూ విశేషించి ధనుర్వేదంలోనూ వేదాంత శాస్త్ర, కర్మశాస్త్ర, ధర్మశాస్త్ర, రాజనీతి శాస్త్రాలలోనూ చతుష్టష్టి కళల్లోనూ అద్వితీయమైన ప్రజ్ఞ సాధించాడు. 4వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.